తీవ్ర భయాందోళనకు గురిచేసే దారుణ ఘటన ఒకటి వెలుగు చూసింది. తాము సురక్షితంగా ఉన్నామనుకునే ఇంట్లోనే ఓ యాజమాని నీచమైన చర్యకు పాల్పడ్డాడు. నగరంలోని మధురానగర్ ప్రాంతంలో అద్దెకు ఉంటున్న వ్యక్తి బాత్రూంలో అమర్చిన బల్బులో రహస్య కెమెరా ఉండటాన్ని గుర్తించి నివ్వెరపోయారు. ఈ ఘటన ఇప్పుడు నగర వ్యాప్తంగా కలకలం రేపుతోంది. దీనిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సుచిత అందిస్తారు. ఈ మధ్య కాలంలో మేజర్ గా ఏదైతే బల్బ్ హోల్డర్స్ లో కానీ లేకపోతే చిన్న చిన్న ఏరియాస్ కానీ కనిపించకుండా హోటల్ రూమ్స్ లో లేకపోతే కాలేజ్ హాస్టల్స్ లో కాలేజ్ లో ఉన్న ప్రైవేట్ హాస్టల్స్ లో ఇలా చాలా చోట్ల కూడా సీక్రెట్ కెమెరాలు అయితే పెట్టడం మనం చూస్తున్నాం. కానీ కొత్తగా ఈసారి అయితే ఇల్లు అద్దెకిచ్చిన ఓనరే ఇంట్లోని వాష్రూమ్ లోని బల్బ్ హోల్డర్ లో అయితే సీక్రెట్ కెమెరా అయితే పెట్టడం జరిగింది. అయితే ఈ ఘటన మధురానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వెంగళరావు నగర్ కృష్ణకాంత్ పార్క్ నుంచి ఒక 100 మీటర్ 150 మీటర్ల దగ్గరలో ఉన్న ఒక బిల్డింగ్ లో అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించిన బిల్డింగ్ కి సంబంధించిన ఓనర్ అశోక్ యాదవ్ తో పాటు కలిసి ఎలక్ట్రీషియన్ చింటూ ఈ పనిచేసాడని తెలుస్తుంది. అయితే చూస్తున్నాం ఇల్లు ఇదే, ఈ ఇంట్లోనే ఈ ఘటన అయితే జరిగిందని చెప్పుకోవచ్చు. ఈ బిల్డింగ్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఈ ఘటన జరిగింది. అయితే మనం ఇప్పుడు ఏదో ఇల్లు చూస్తున్నామో ఆ ఇంట్లో 23 ఏళ్ల ఒక వివాహిత అలాగే వాళ్ళ హస్బెండ్ ఇద్దరు అంటే భార్యాభర్తలు ఇద్దరు కలిసి అయితే ప్రైవేట్ ఉద్యోగం చేసుకునే వీళ్ళైతే రెంట్కుంటున్నారు. అయితే వేరే ఊరు నుంచి వచ్చి ఇక్కడ బతుకుతున్న అంటే ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ బతుకుంటున్న వీళ్ళకి ఇలాంటి షాక్ అనేది తగలడం నిజంగా చాలా ఇబ్బందికర విషయాన్ని చెప్పుకోవాలి. ఎందుకంటే మేజర్ గా ఇప్పుడు ఏదైతే ఈ ఇష్యూకి సంబంధించి చూసుకున్నట్లయితే ఈ నెల 4వ తారీఖున కొంచెం వాష్రూమ్ లో బల్బు హోల్డర్ ఏదో ఇబ్బందిగా ఉంది, లైట్ వెలగట్లేదు అని చెప్పి అశోక్ యాదవ్ కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది ఇంట్లో ఉన్న భార్య. అయితే ఆయన ఎలక్ట్రీషియన్ చింటూ అనే వ్యక్తిని తీసుకొని వచ్చి రిపేర్ చేయించి వెళ్లిపోయాడు. అక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఈ నెల 13వ తారీఖున ఆ వాష్రూమ్ లోని బల్బ్ హోల్డర్ నుంచి ఒక చిన్న స్క్రూ కింద పడడం గమనించాడు భర్త. అయితే గమనించిన అతను వెళ్లి ఇలా ఏమైంది, స్క్రూ ఎందుకు పడిందని చెప్పి కొంచెం అనుమానంతోనైతే ఆ బల్బ్ హోల్డర్ సంబంధించి బల్బ్ ఓపెన్ చేసి చూస్తే దాంట్లో చిన్న సీక్రెట్ కెమెరా లైట్ అయితే వెలుగుతుంది. సీసీ కెమెరాలకైనా సీక్రెట్ కెమెరాలకైనా మనం సీసీ కెమెరా చూస్తున్నామో ఆ సీసీ కెమెరాలకైనా కానీ సీక్రెట్ కెమెరాలకైనా కూడా లైట్ అనేది ఏదైనా అది వర్కింగ్ కండిషన్ లో ఉంటే దాంట్లో చిన్న లైట్ అయినా ఒక రెడ్ కలర్ లైట్ అయినా వెలుగుతుంటుంది. అయితే అలాగే ఈ సీసీ కెమెరా అలాగే సీక్రెట్ కెమెరా అలాంటి అన్నింటినీ కూడా ఈజీగా గుర్తుపట్టచ్చు. వాటికి గుర్తుపట్టే యాప్స్ కూడా అయితే కొత్తగా ఆన్లైన్ లో అయితే మనకు చాలా అవైలబుల్ కూడా ఉన్నాయి. వాటిని కొంచెం ఇన్స్టాల్ చేసుకొని జాగ్రత్తగా ఉంటే చాలా బాగుంటుందేమో, చాలా జాగ్రత్తగా ఉండడం మంచిదేమో మేబీ. అలాగే ఏదైతే ఇప్పుడు సీక్రెట్ కెమెరాలో చూసారో వాళ్ళు సీక్రెట్ కెమెరా ఉందని చూసారో అప్పటికి కూడా వాళ్ళు ఇంకా ఓనర్ నమ్మి ఓనర్ కి ఫోన్ చేసి ఇలా ఎలక్ట్రీషియన్ చింటూ ఈ పని చేసి ఉంటాడు అని చెప్పి ఆయనను పిలిపించి అడిగితే ఆయన లేదు అని చెప్పి ఎలక్ట్రీషియన్ చింటూని దాటవేసి అంటే ఆయన సపోర్ట్ చేస్తూ దాటవేసే మాటలు అయితే మాట్లాడడం జరిగింది. అంటే ఆయనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది చింటూకి. ఆయన మీద మనం కేసు పెట్టి ఇన్ కేసు ఆయన జైలుకి వెళ్ళినా కూడా ఆయనని బయటకు వచ్చిన తర్వాత చాలా మన మీద కక్ష తీర్చుకునే అంటే మనకు హాని చేసే అవకాశం ఉంటుంది అంటూ కూడా బెదిరించడం జరిగింది. ఇదంతా విన్న వాళ్ళకి అశోక్ యాదవ్ మీద కూడా డౌట్ వచ్చింది. ఎందుకంటే ఒక ఆడపిల్లకు అన్యాయం జరిగిందని తప్పకుండా ఎవరైనా వెనక్కి తిరిగి రెస్పాండ్ అయ్యి నిలబడతారు. కాకపోతే ఆయన రెస్పాండ్ అయ్యి నిలబడకుండా తప్పు చేసిన వాడి వైపే మాట్లాడడంతో వీరికి డౌట్ అనేది రావడం జరిగింది. అయితే ఈ తప్పుతో అంటే డౌట్ రావడంతో అయితే ఎందుకైనా మంచి చెప్పి మధురానగర్ పోలీస్ స్టేషన్ కి వెళ్లి అశోక్ యాదవ్ మీద కంప్లైంట్ ఇవ్వడంతోనైతే అశోక్ యాదవ్ ని పోలీసులు అదుపులోకి తీసుకొని ఆయనని తమదైన స్టైల్లో విచారణ చేయడంతో అయితే ఘటన అంటే నిజం ఒప్పుకోవడం జరిగింది. ఇద్దరు చింటూ అలాగే అశోక్ యాదవ్ ఇద్దరు కలిసి అయితే ఈ ఘటన ఈ దుర్మార్గం చేసినట్టుగా ఒప్పుకున్నారు. అలాగే ప్రస్తుతం చింటూ అయితే పరారీలో ఉన్నాడు. పోలీసుల అదుపులో మాత్రం అయితే అశోక్ యాదవ్ ఉన్నాడు. మేజర్ గా ఇట్లాంటి సీక్రెట్ కెమెరాలు అన్ని కూడా ఈజీగా గుర్తుపట్టడానికి ఈ మధ్య కాలంలో ఆన్లైన్ లో చాలా యాప్స్ అయితే వచ్చాయి. అలాగే అయితే హోటల్ రూమ్స్ కానీ లేదా కాలేజ్ లో ఉన్న హాస్టల్స్ లో కానీ చాలా ఇన్సిడెంట్స్ ఇంతకుముందు అలాంటివి బయటకు వచ్చాయి. కానీ ఫస్ట్ టైం ఇలా ఒక అద్దె ఇంట్లో అద్దెకిచ్చిన ఓనర్ కూడా ఇలాంటివి చేశాడు అనేది ఇలా ఫస్ట్ టైం అనేది జరిగింది. ఈ అశోక్ యాదవ్ అనే వ్యక్తికి ఇదే ఏరియాలో ఇంకొక బిల్డింగ్ కూడా ఉందంట. ఈ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు కానీ లేక ఆ బిల్డింగ్ లో ఉన్న వాళ్ళు కానీ చాలా జాగ్రత్తగా వాళ్ళకి సంబంధించిన చిన్న చిన్న పాయింట్స్ కూడా ఏమైనా సీక్రెట్ కెమెరాలు ఉన్నాయా అన్న కోణంలో అయితే ఇల్లంతా కూడా వెతుక్కుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఒక ఏదో సీక్రెట్ కెమెరా ఉంది, మనం ఎవరో వాచ్ చేస్తున్నారు అని ఒక భయంతో కూడా 2 బిల్డింగ్లకు సంబంధించిన వ్యక్తులు అయితే బతుకుతున్నట్టుగా కూడా అయితే తెలుస్తుంది. అన్నిటికీ సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఇంకా ఎటువంటి ఏమైనా ఉన్నాయా అని కూడా పోలీసులు విచారణ జరుపుతూ